నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ శ్వేత. వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. చండీగఢ్ సిబిఐ కోర్టు 8 మంది పోలీస్ అఫీషియల్స్కి, ఐజీ స్థాయి వ్యక్తి నుంచి కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి వరకు 8 మందిని కన్విక్ట్ చేశారు ఒక కేసులో, కస్టోడియల్ డెత్లో. ఆ కేసులో వీళ్ళందరూ కలిసి ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారు, ఇంట్రాగేషన్లో ఆ వ్యక్తి చనిపోయారు కాబట్టి వీళ్ళందరినీ లయబుల్ చేస్తూ కన్విక్ట్ చేసింది చండీగఢ్ సిబిఐ కోర్టు. వీళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష అనేది విధించింది. అయితే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే చాలామంది జై భీమ్ అని అలా మూవీస్కి వాటికి రిలేట్ చేసుకుంటున్నారు ఈ కేసు. అయితే ఈ కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఏంటి అని అంటే, July 4th, 2017లో షిమ్లా దగ్గర ఉన్న ఒక పల్లె దగ్గర ఒక పాప స్కూల్కి వెళ్ళి 16 years అమ్మాయి ఇంటికి తిరిగి రావాల్సి ఉంది. అంటే July 4న స్కూల్కి వెళ్ళింది, సాయంత్రానికి ఇంటికి తిరిగి రాలేదు. ఆ అమ్మాయి మిస్సింగ్ అయింది అని పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసు పోలీసులు ఇంట్రోగేట్ చేస్తూ ఉండగా 2 days తర్వాత షిమ్లా దగ్గర అడవిలో, ఆ ఊరి దగ్గర అడవిలో అమ్మాయి శవం అయితే తేలింది. అయితే పోస్ట్మార్టం చేసిన తర్వాత బాడీకి అమ్మాయిని రేప్ చేశారు, చంపేశారు అనేది తెలిసింది. అయితే అది ప్రాపర్గా జనావాసాలు తిరగని ప్రదేశము, అసలు హ్యూమన్ ఎక్వింటెన్స్ లేదు, అదొక అడవి ప్రాంతము. అక్కడ ఎవరు డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే చూసిన వాళ్ళు కానీ ఎవరు లేరు. సో ఆబ్వియస్గా పోలీసులు ఓన్లీ DNA శాంపిల్స్ వాటి మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. అండ్ వెంటనే చాలా పబ్లిక్ అవుట్రేజ్ ఉండింది. ఎవరైతే సామాన్య జనాలు ఉన్నారో, ఈ పాప చనిపోయేసరికి రేప్ అండ్ మర్డర్ కేసు కాబట్టి అవుట్రేజ్ చాలా ఉండింది, జనాల్లో అసహనం కూడా ఉండింది. పోలీసుల పైన విపరీతమైన ప్రెషర్ ఉండడం వల్ల ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిట్ అంటాం కదా, దాన్ని గవర్నమెంట్ వెంటనే ఫామ్ చేశారు. ఎవరైతే ఐజీ ఉన్నారో అప్పుడులో జహూర్ హైదీ జైదీ అని, ఆయన అధ్యక్షతన ఈ సిట్ అనేది అపాయింట్ చేశారు. అయితే ఈ సిట్లో ఇంకెవరెవరు ఉన్నారంటే డిఎస్పి మనోజ్ జోషి, SHO రాజేందర్, ASI దీప్ చంద్ అండ్ ఒక హెడ్ కానిస్టేబుల్ అండ్ 3 కానిస్టేబుల్ ఉండడం జరిగింది. అండ్ దీంట్లో ఒక SP కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ సిట్లో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో. అయితే వీళ్ళు బాగా పబ్లిక్ అవుట్రేజ్ ఉండడం వల్ల, పబ్లిక్ నుంచి ప్రెషర్ అండ్ గవర్నమెంట్ నుంచి ప్రెషర్ ఉండడం వల్ల ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది అనుమానితుల్లాగా. అందులో 2 ఇంట్రాగేట్ చేశారు, ఒకరిని సూరజ్ అండ్ ఇంకోళ్ళు రాజు అని. అయితే ఈ సూరజ్ని ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, ఇంట్రాగేట్ చేసే క్రమంలో కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ సూరజ్ చనిపోవడం జరిగింది. కస్టోడియల్ డెత్ అనేది జరిగింది. ఈ కస్టోడియల్ డెత్ వల్లనే వీళ్ళందరికీ ఇప్పుడు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడింది, యావజ్జీవ కారాగార శిక్ష. కస్టోడియల్ డెత్ అంటే ఏంటి? కస్టోడియల్ డెత్ అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, ఒక వ్యక్తిని ఇంట్రాగేషన్ చేసే సమయంలో పోలీసుల ఆధీనంలో ఈ వ్యక్తి ఉన్నప్పుడు అనుమానాస్పదంగా చనిపోతే డెఫినెట్గా పోలీసులు చేసిన టార్చర్ వల్లనో, అతన్ని విపరీతంగా కొట్టడం వల్లనో చనిపోయారు అనేది యూజువలీ కోర్టు అభిప్రాయపడుతుంది. సో ఇందులో వీళ్ళ నేరం నిరూపితమైంది, ఎవరిదైతే పోలీసులు ఉన్నదో. సో అందుకే ఈ సూరజ్ చనిపోవడానికి పోలీసులే కారణము. నిజంగా అసలు ఈ సూరజ్ రాజు కాదు ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయింది, రేప్ అండ్ మర్డర్ కేసులో. దీంట్లో వేరే వ్యక్తులు ఎవరో ఉన్నారు, వాళ్ళని కప్పిపుచ్చడానికి సూరజ్ని, రాజుని బలిపశువుల్ని చేశారు అని. యాజ్ యూజువల్ ఇక్కడ దిశ కేసులో లాగా ఏదైతే చాలామంది యూజువలీ ఆ కాంటెక్స్లో ఆలోచిస్తూ ఉంటారో, అసలు నిందితులు కాదేమో వాళ్ళు, అసలు నిందితులు వేరే వాళ్ళు ఉన్నారేమో అని. అలాగే ఈ సందర్భంలో కూడా ఈ కేసులో కూడా జరిగింది. ఆ తర్వాత సూరజ్ చనిపోవడం జరిగింది. అతని పోస్ట్మార్టం రిపోర్ట్లో బ్లంట్ ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్తోని ఆయనను కొట్టడం వల్లనో, దాంతో ఈయనను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం వల్ల ఇంటర్నల్గా ఒక 20 వరకు ఇంజురీస్ అనేవి, గాయాలనేవి అయ్యాయి. మేబీ లాఠీతోనో బ్యాటన్తోనో కొట్టడం వల్ల ఈయన చనిపోయాడు అనేది పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. వెంటనే సిబిఐ వాళ్ళు ఈ కేసుని July 2017లోనే టేక్ ఓవర్ చేయడము, వెంటనే జైదీ ఎవరైతే ఐజీ ఉన్నారో, ఇన్స్పెక్టర్ జనరల్, ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీళ్ళనందరిపైన సిబిఐ ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. ఏ నేరాలకి అని అంటే 302 మర్డర్, 120B క్రిమినల్ కాన్స్పిరసీ,
ఇంకోటి ఏంటి అని అంటే 330 వాలంటరీలీ అంటే కావాలని అతన్ని విపరీతంగా ఆయనని కొట్టడము, గాయాల పాలు చేయడము. ఎందుకనంటే వాళ్ళు అనుకున్నది చెప్పడానికి, వీళ్ళు ఏదైతే రాబట్టాలి అనుకుంటున్నారో అతని నోటితో ఆయన కన్ఫెస్ చేయాలి. అంటే తనే నిజాన్ని, ఎవరైతే సూరజ్ ఉన్నాడో నేనే చంపాను, నేనే రేప్ చేసి చంపాను ఆ అమ్మాయిని అనే నిజం బయట పెట్టడానికి అతన్ని ఫోర్స్ చేశారు, ఆల్దో అతను ఆ నేరం చేయకపోయినా. ఇంకోటి ఏంటి అని అంటే 348 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, అంటే అతను ఏ నేరం చేయకపోయినా అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడము. 195 గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్, అంటే తప్పుడు ఎవిడెన్స్ ఇవ్వడము, సాక్ష్యాలని ప్రొవైడ్ చేయడము. ఆ 196 ఏంటి అని అంటే ఆ తప్పుడు సాక్ష్యాలని వాడుకోవడము. అండ్ 201 ఏంటి అని అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, అసలు ఎవిడెన్స్ని డిస్ట్రక్ట్ చేయాలి అనుకోవడము. అండ్ 218 అదేంటి అని అంటే క్రియేటింగ్ ఆఫ్ ఫాల్స్ రికార్డ్స్. అండ్ ఇవి అన్ని సెక్షన్స్ కింద వీళ్ళని ఎఫ్ఐఆర్ తయారు చేయడము, పోలీసుల పైన సిబిఐ వీళ్ళందరినీ అఫీషియల్స్ని అరెస్ట్ చేయడము. అండ్ తర్వాత చాలా అవుట్రేజ్ ఉండింది జనాల్లో, ఈ కేసు ప్రాపర్గా వెళ్ళదేమో అని సిబిఐ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ షిమ్లా కోర్ట్ నుంచి చండీగఢ్కి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేయండి, ఎందుకంటే ఐజీ ఎవరైతే జైదీ ఉన్నారో ఆయన పవర్ని యూజ్ చేసి చాలామంది విట్నెస్లని ప్రభావితం చేస్తున్నారు అని సుప్రీంకోర్టు కూడా షిమ్లా నుంచి చండీగఢ్ సిబిఐ కోర్టుకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తరువాత వీళ్ళందరూ ఎవరైతే సూరజ్ అనే అబ్బాయిని ఆధీనంలోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేసే క్రమంలో అతన్ని చనిపోయాడో అతని మరణానికి వీళ్ళందరూ కారణము అని అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష అనేది, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఎస్పీ నేగిని మాత్రము అక్విట్ చేశారు, ఈయన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి లేడు, ఈ సిట్లో అసలు ఈయన ఇన్వాల్వ్మెంటే లేదు అని. అండ్ ఇంకోటి ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఎవరినైతే 5గురిని అరెస్ట్ చేశారో సిట్ బృందము, సూరజ్, రాజు అండ్ ఇంకో 3, అందులో సూరజ్ చనిపోయాడు. అయితే అసలు ఈ కేసులో నిందితుడు ఎవరు? మీకు ప్రీవియస్గా చెప్పినట్టు అది జనావాసాలు ఉండే ప్రదేశం కాదు, అది అడవి. అక్కడ ఎవరు డైరెక్ట్గా ఈ క్రైమ్ జరుగుతుంటే చూసిన వాళ్ళు ఎవరూ లేదు. ఓన్లీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది, దట్టు డిఎన్ఏ రిపోర్ట్స్ మాత్రమే. ఆ తర్వాత 1.5 ఇయర్కి ఆల్మోస్ట్ 2018 తర్వాత అసలు నిందితుడు ఎవరైతే ఉన్నాడో నీలు అలియాస్ అనిల్ అని, అతడు హిమాచల్ ప్రదేశ్కి ఆ ప్లేస్కి సంబంధించిన వ్యక్తే. ఈ క్రైమ్ జరిగిన తర్వాత తరచూ తన ప్లేస్ ఎక్కడైతే నివసిస్తున్నాడో అది చేంజ్ చేసుకుంటూ ఉండడము, లాస్ట్కి ఢిల్లీలో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ ఎవరైతే అనిల్ ఉన్నాడో ఆ పాప రేప్ అండ్ మర్డర్కి కారణమయ్యాడో అతన్ని కూడా అరెస్ట్ చేసి ట్రయల్ అయిపోయింది. ఆయనది కూడా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనేది అవార్డ్ చేశారు. సో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా ఇంత పెద్ద అఫీషియల్స్ని, ఐజీని, డిఎస్పీని, ఎస్హెచ్ఓని వీళ్ళందరినీ కన్విక్ట్ చేసినప్పుడు కోర్ట్స్ పైన మనకి కాన్ఫిడెన్స్, నిజంగా జస్టిస్ అనేది సర్వ్ అవుతుంది అనేది నార్మల్ జనాల్లో కూడా కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. సో నేను ఈ కేస్ని ఎందుకు కోట్ చేశాను అని అంటే పీపుల్ షుడ్ ట్రస్ట్ ఇన్ జస్టిస్. మన ఇండియాలో కూడా జస్టిస్ అనేది డెలివరీ అవుతుంది. చాలామంది చాలా దురభిప్రాయంలో ఉన్నారు, మన దగ్గర న్యాయం జరగదు, లేట్ అవుతుందని. డెఫినెట్లీ న్యాయం అనేది జరుగుతుంది. మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి మన జ్యుడిషియల్ సిస్టమ్ పైన. థ్యాంక్ యూ.